యాక్టివ్ గా ఉన్నారు. మీరందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ని మీతోనే చెప్పిస్తాను. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చెప్పబోతున్నాను అన్నది కూడా మీతోనే చెప్పిస్తాను. అయితే నేను దీనికంటే ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మా అక్క వాళ్ళ పాప ఎగ్జామ్ 10th ఎగ్జామ్స్ రాసింది, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయింది, కానీ మ్యాథ్స్ మాత్రం పాస్ అవ్వలేదు. అయితే నేను వెళ్ళి ఒక రోజు ఏమైంది, మ్యాథ్స్ ఎందుకు పాస్ అవ్వలేదు అని అడిగితే, పిన్ని నాకు భయం వేసింది, మ్యాథ్స్ అంటే చాలా భయం వేస్తుంది, నేను రాయలేకపోతున్నాను, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, నువ్వు అసలు ఏం చేసావు త్రూఅవుట్ ద ఇయర్, నువ్వు ఏం చేసావు చెప్పు నాకు అనేసి అడగడం జరిగింది. తను చెప్పిన సంభాషణలో నాకు అర్థమైంది ఏంటంటే, తన క్లాస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు చెప్పగలుగుతారా నేను ఏం టాపిక్ చెప్పబోతున్నాను? ఎగ్జామ్సా, క్లియరా, మ్యాథ్సా? ఓకే, చిన్న కరెక్షన్. మీలో చాలా మందికి తనలానే ఎగ్జామ్ అంటే భయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎగ్జామ్ ఫియర్ ని పోగొట్టడానికి ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. సో తను ఏం చేసిందంటే, త్రూఅవుట్ ద ఇయర్ ఎటువంటి ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ చేయకుండా, మ్యాథ్స్ అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. కానీ తను చేసింది ఏంటంటే, త్రూఅవుట్ ద ఇయర్ తను ఏమి ప్రాక్టీస్ చేయలేకపోయింది, క్లాస్ లో చెప్పిన చాప్టర్స్ వినలేదు, అలాగే ఎగ్జామ్ కి వెళ్ళడానికి ముందు కూడా తను ఏ మాత్రం కూడా దాని మీద ఇంట్రెస్ట్ అనేది తను చూపించలేదు. దానివల్ల మ్యాథ్స్ లో ఫెయిల్ అయింది. అలాగే ఇంకొక ఛాన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలుసా, 10th ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామ్ రాసే అవకాశం అనేది ఉంటుంది. సో తను మళ్ళీ రీఅటెంప్ట్ చేసింది, అందులో కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ వెళ్ళి ఒకసారి అడిగింది, ఏంటమ్మా ఎందుకు ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఏమైంది అని అడిగితే, సేమ్ మా సిస్టర్ ఏం చెప్తుందంటే, తను ప్రాక్టీస్ చేయలేదు, ఎప్పుడు కూడా ఫోన్ లోనే ఉంటుంది. నేను కూడా చూస్తుంటే ఎప్పుడు కూడా తను ఆన్లైన్ లో ఉండడం, ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లో ఉండడం, ఫేస్బుక్ యూస్ చేయడం. సో మీరందరూ కూడా అదే చేస్తున్నారా? నాకు తెలిసి మీరందరూ గుడ్ బాయ్స్, మీరు అలా చేయరు. మీకు ఎవరికి ఎగ్జామ్ అంటే భయం లేదు కదా. మ్యాథ్స్ అంటే ఎంతమందికి భయం, సోషల్ అంటే ఎంతమందికి భయం? సో చాలా తప్పు. ఇప్పుడు ఎత్తిన వాళ్ళు కూడా, నేను ఈ సెషన్ అయిన తర్వాత నాకు ఎగ్జామ్ భయం లేదు, నేను చక్కగా రాస్తాను అని చెప్తాను. అయితే ఇందులో మనకి చాలా వరకు ఎగ్జామ్ అంటే భయం ఉండడానికి కారణం ఏంటి, మనము ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. మనకి చాలా వరకు ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తుంది. దానివల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయా? రావు. అలాగే మనము చేసేది ఏంటంటే, అన్నెసెసరీ థింగ్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆడు ఇవాళ కొత్త పెన్సిల్ కొనుక్కున్నాడు, ఆడు రంగురంగుల పెన్ను కొనుక్కున్నాడు, నేను అది రేపు పొద్దున్న కొనుక్కున్నాను. ఇలాంటి వాటిపైన అన్నెసెసరీ థింగ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ క్లాస్ లో టీచర్స్ చెప్పేటప్పుడు ఆ పాఠాలని మనం శ్రద్ధగా ఆలకించము. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాటిని ప్రాక్టీస్ చేయకుండా, ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ తీసేసమ్మా తీసుకో అని పడేస్తూ ఉంటాం. అలాగే మనము ఎక్కువ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ని మన మైండ్ లో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం. నేను లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అయ్యాను, నేను ఈ ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అవుతానేమో, నేను రాయలేనేమో అని ఒక నెగిటివ్ థాట్ అనేది మన మైండ్ లో ఉండిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనము ఓవర్కమ్ చేయాలి. సో ఎలా ఓవర్కమ్ చేస్తాము? ఫోన్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ లో స్క్రోల్ చేయడం వల్ల, లేదంటే మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం వలన కాదు. మనకంటూ ఒక ప్రణాళిక అనేది ఉండాలి. మనం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పనా, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం చెయ్యాలి, ఏమేం పనులు ఉన్నాయి, నేను ఏమేమి చదువుకోవాలి అన్నదాని కోసం ఒక ప్రణాళిక ప్రిపేర్ చేసుకోండి. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ 1 అవర్ నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను, ప్రతిరోజు ఈ సబ్జెక్ట్ చదువుతాను, అలాగే నెక్స్ట్ ఇంకొక 1 అవర్ నేను ఇంకొక సబ్జెక్ట్ పైన ప్రిపేర్ అవుతాను, నేను చదువుకుంటాను అనేసి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఆ టైం టేబుల్ ని ఫాలో అవడానికి ప్రయత్నించండి, చేయాలి కూడా. అలాగే దాంతో పాటు మనము ఏం చేస్తూ ఉంటాం అంటే, ప్రిపేర్ అవ్వము, డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతాం. మనము ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ అనేది టిల్ ద ఎగ్జామ్, మనం ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. మనకి ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
లేదు దేవుడా దేవుడా నాకు మార్కులు వచ్చేయాలి, నాకు 100కి 100 మార్క్స్ వచ్చేయాలంటే వచ్చేస్తాయా? ఊరుగాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వు దిక్కు అన్నట్టు. అలాగే మనం ఏం చేయాలి? ఊరుగాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కు అనాలా? కాదు. మనము ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనము కంపల్సరీ ఎగ్జామ్ ని 100% చక్కగా అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే దాంతో పాటు మనము మనకంటూ పర్టికులర్ డైట్ మనం తినేది ఏంటి? మోస్ట్లీ పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, ఇవేనా? అవి కాకుండా ఒక హెల్తీ డైట్ అనేది మనము మెయింటైన్ చేస్తూ ఉండాలి. మా ఫ్రెండ్ ఒక అతను అలాగే 10 చక్కగా చదివేవాడు, చాలా టాలెంటెడ్ పర్సన్. కానీ తన డైట్ ని సరిగా హ్యాబిట్స్ అనేవి మార్చుకోవడం వల్ల లాస్ట్ ఎగ్జామ్ టైంలో తన హెల్త్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఒక సబ్జెక్ట్ అనేది తను కూడా ఫెయిల్ అవడం జరిగింది. సో మీరు కూడా ఇలాంటివి ఎదుర్కోకుండా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ని మీరు అలవాటు చేసుకోవడం వల్ల చక్కగా హెల్దీగా ఉంటారు, ఎగ్జామ్స్ కూడా చక్కగా అటెంప్ట్ చేయగలుగుతారు. దాంతో పాటు మీకు మనము చదివేటప్పుడు 1 hour కి 1 hour కి మధ్యలో ఒక బ్రేక్ అనేది ఉండాలి. మనము కాసేపు రెస్ట్ తీసుకోవడము, మన బాడీకి రెస్ట్ ఇవ్వడము, మైండ్ కి రెస్ట్ ఇవ్వడము, అలాగే టీ తీసుకోవడము, టీ అలవాటు ఉండేవాళ్ళు లేదా ఏదైనా స్నాక్స్ తినడము అలా చేస్తూ ఉండాలి. బ్రేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు మనకు స్లీప్ టైం అనేది కంపల్సరీ 6 to 8 hours అనేది ఉండాలి. అప్పుడే మనము మన బ్రెయిన్ అనేది మార్నింగ్ లేవగానే యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. లేదంటే నైట్ అంతా ఫోన్ నొక్కుకుంటా కూర్చుని తెల్లారు లేవగానే మన బ్రెయిన్ ఎలా ఉంటుంది? క్లాస్ వెళ్ళగానే టీచర్లు చెప్పే లెసన్స్ మనం ఏమి ఆలోచించము, నిద్ర వస్తా ఉంటది, అక్కడ చెప్తా ఉంటారు, మన నిద్ర ఉంటుంది. అవునా? అలాగే మనం చక్కగా నిద్ర అయ్యి మార్నింగ్ లేచి ఫ్రెష్ గా ఎక్సర్సైజ్ చేసుకుని యోగా చేసి ఫ్రెష్ మైండ్ క్రియేట్ చేసుకుని మనం స్కూల్ కి వెళ్ళి టీచర్స్ చెప్పేదాన్ని చక్కగా మనం నోట్ డౌన్ చేసుకోవాలి. టీచర్స్ ఏం చెప్తున్నారు, నాకేం అర్థమైంది అనేదాన్ని మనం నోట్ డౌన్ చేసుకుని మళ్ళీ దీన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకుని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దానివల్ల మనము ఎఫెక్టివ్ గా పెర్ఫార్మ్ చేయగలుగుతాము. అలాగే కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తెలివిగా ఎగ్జామ్ లో నా పక్కన ఎవడో ఒకడు తెలివైనోడు పడతాడు, ఆడ దాంట్లో చూసి కాపీ చేసేస్తాను, రాసేస్తాను, నేను పాస్ అయిపోతాను అని అనుకుంటాను. మా ఫ్రెండ్ అలాగే, తను ఏం చదివేది కాదు, 1+1 అంటే ఎంతో తెలీదు, -1+1 అంటే ఎంతో కూడా తెలియదు. కానీ 10th లో సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చాయి. కానీ ఇంటర్ కి వెళ్ళిన తర్వాత తను ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యింది, మిగతావన్నీ ఫెయిల్ అయింది. సెకండ్ ఇయర్ లో అయితే ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. సో మనకి లక్ అనేది అన్నిసార్లు ఫేవర్ చేయదు. మనం ఎప్పుడు కూడా లక్ మీద ఆధారపడి ఉండకూడదు, మన మీద మనం ఆధారపడి ఉండాలి. అదే మనం ప్రాక్టీస్ చేస్తుంటే, అదే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే, టైం టేబుల్ ప్రకారం మనం ఫాలో అయ్యి ఉంటే కంపల్సరీ 100% రిజల్ట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతూ, అలాగే మన రివిజన్ ని లాస్ట్ మినిట్ వరకు వదలకుండా రివిజన్ చేసుకుంటూ మనకంటూ ఒక బ్రేక్ టైం అనేది మనం క్రియేట్ చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి, అలాగే స్లీప్ టైం ని 6 to 8 hours మెయింటైన్ చేస్తూ ఎటువంటి డిస్ట్రప్షన్ లేకుండా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ మనము రాసుకోవాలి. సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ ఫాలో అవుతారా? రైట్. రేపు మీరు, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లో మీకు యూనిట్ టెస్ట్ ఉంది. నేను యూనిట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను. మీ అందరికి కూడా మంచి మార్క్స్ వచ్చాయని నాకు చెప్పాలి. సో థ్యాంక్ యూ అనండా. దిస్ ఇస్ హృదయ ఫ్రమ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ అనండా. వండర్ఫుల్ వండర్ఫుల్.